ఐపీఎస్ పదవికి సిద్ధార్థ కౌశల్ గుడ్ బై చెప్తున్నారు. వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఐపీఎస్ పోస్ట్కి సిద్ధార్థ కౌశల్ గుడ్ బై అని. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులను అడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ అడ్మిన్గా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్ దాదాపు 4 రోజుల్లో విధులకు హాజరు కావడం లేదు. గతంలో కృష్ణా ప్రకాశం వైఎస్ఆర్ జిల్లాలో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి కాంతిరాణా, డీఐజీ విశాల్ గున్నీల మీద అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. వెయిటింగ్లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారులు కొందరికి చాలా నెలల తర్వాత ప్రాధాన్యం లేని పోస్టులో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకి ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వనే లేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీస్ శాఖలో పరిస్థితి చక్కబడుతుందని భావించిన ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం.